జైలువాసాలు లెక్క పెట్టేవారి మక్కెలెరగొట్టాలి. పరిపాలన చేయడం చేత కాలేదు. మరి చేస్తున్న వారిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని ఏం చేయాలి? ఆ విషయంలోనే ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇంకా చెప్పాలంటే చేతకాక చేష్టలుడికిపోయింది. కట్టడి కాదు కదా, కనీసం ఎక్కడి నుంచి పోస్టులు పెడుతున్నారో కూడా గుర్తించలేని దయనీయ స్థితిలో కూటమి సర్కారుంది. 2019-2024 మధ్యకాలంలో 5 ఏళ్ల పాటు ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ హయాంలో అయితే ప్రభుత్వానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క పోస్టు పెట్టినా లేదా ఒక్క కామెంట్ చేసినా సరే వెంటనే సిఐడి పోలీసులు వచ్చేవారు. కేసు పెట్టి అరెస్టు చేసి నెలల తరబడి జైల్లో ఉంచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా సరే దానిపై నిరంతరం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనే ధైర్యం లేదు. కానీ భవిష్యత్తు తరాల కోసం ఆధునిక రాజధానిని నిర్మిస్తున్న కూటమి ప్రభుత్వం పైన సీఎం చంద్రబాబుపై మాత్రం ఇష్టం వచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా 5 ఏళ్ల పాటు ఏపీలో జగ్లక్ పాలన సాగింది. రాజధానిగా ఉన్న అమరావతి పూర్తి చేస్తే పేరు తెలుగుదేశం పార్టీకి వస్తుందనే అక్కసుతో 3 రాజధానులంటూ విచిత్రమైన ప్రతిపాదన చేశారు వైఎస్ జగన్. అప్పుడు ఇదే భజన ప్యాచ్ ఆహా ఓహో అన్నారు. కానీ కనీసం ఒక్క ఇటుక కూడా వేయలేదు జగన్. అయినా సరే జగన్ సర్కార్ని పల్లెత్తు మాట కూడా అనలేదు. పైగా న్యాయ పోరాటం చేస్తున్న అమరావతి రైతులపైన పెయిడ్ ఆర్టిస్టులంటూ నోటికొచ్చినట్లు కారు కూతలు కూశారు. 5 ఏళ్ల పాటు పూర్తి నిర్లక్ష్యానికి గురైన అమరావతి పునర్నిర్మాణానికి ఏపీ సర్కార్ నడుం బిగించింది. ఇందుకోసం 55,000 కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లు కూడా ఖరారు చేసింది. అలాగే అమరావతి పునః ప్రారంభ పనులను దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించారు. అలాగే అమరావతి నిర్మాణానికి పూర్తి స్థాయిలో కేంద్రం సహకరిస్తుందని కూడా హామీ ఇచ్చారు. అయితే ఇక్కడే వైసీపీ బ్లూ బ్యాచ్ తమ జూలు విదిలించింది. కూటమి సర్కార్ పైన మరోసారి విషం కక్కే ప్రయత్నం చేసింది. సింహాచలంలో గోడ కూలిన ప్రమాదాన్ని అమరావతికి లింక్ పెడుతూ పోస్టులు పెడుతున్నారు వైసీపీ పేటీఎం బ్యాచ్. గోడ కట్టడం చేతకాని ప్రభుత్వం అమరావతిని ఎలా నిర్మిస్తుందో అంటూ వ్యాఖ్యలు చేస్తోంది. అమరావతి కూడా సింహాచలం గోడ లాంటిదేనా అని బురద జల్లుతోంది. ఇక ఉత్తరాంధ్ర నవ్వంటూ మీడియా ముసుగు వేసుకున్న వైసీపీ పెయిడ్ మీడియా అయితే ఇప్పటికీ అమరావతిని ముంపు ప్రాంతంగానే ప్రచారం చేస్తోంది. వర్షం పడితే ఇబ్బందులు పడేవాళ్లమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలిచేసింది. వర్షం వస్తే అమరావతి గ్రామాలు మునిగిపోతాయని సీఎం చంద్రబాబుకు తెలుసు అంటూ బురద జల్లుతోంది. అలాగే అమరావతి గురించి ప్రధాని మోదీ తెలుగులో చెప్పిన వీడియో పోస్ట్ చేసిన పెయిడ్ బ్యాచ్ పొత్తు లేకపోతే అమరావతి ఆంధ్రప్రదేశ్ ని అధోగతి పాలు చేసే ప్రాజెక్ట్ అని మోదీ చెప్పేవారు అంటూ ఏకంగా ప్రధాని మాటలని వక్రీకరించేలా పోస్టులు పెట్టింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రభుత్వంపై ఉత్తరాంధ్ర నౌ, విజయ్ కేసరి వంటి వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు. అయినా సరే వారిపై ఇప్పటి వరకు ఏపీ సర్కార్ కనీసం ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. ఐటీ పితామహుడు అని చెప్పుకునే చంద్రబాబు పరిపాలనలో ఉత్తరాంధ్ర నౌ ఎక్కడి నుంచి టెలికాస్ట్ అవుతుందో గుర్తించలేకపోయారు. వాటిని బ్యాన్ చేయలేకపోతున్నారు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైందనేది అక్షరాల నిజం.